తిలక్ గారు చెప్పండి. వై సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి చంద్రబాబు గారి దగ్గర నుంచి కానీ టీటీడీ నుంచి కానీ ఏమైనా సమాధానాలు వస్తాయా? అసలు జంతు కొవ్వు అనే ఇష్యూని పక్క పంపించేసి ఈ రకంగా చేయటం, శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయనన్నప్పుడు మరి జంతు కొవ్వు అన్న దాని మీద ఎందుకు అది అప్రతిష్ట కలిగించిందా లేదా? ఇప్పటికి కూడా అదే రకంగా ఇది అవినీతి కేసా లేకపోతే కల్తీ కేసా అన్న దానితో సంబంధం లేకుండా కథలుగా డైవర్షన్ చేయిస్తున్న తీరు కానీ, సో ఈ రెంటి మీద మీ అభిప్రాయం చెప్పండి. తిరుపతి నెయ్యి విషయంలో సిట్టు చేస్తున్నది పోలీస్ దర్యాప్తు కాదు. నా అభిప్రాయం ప్రకారం అయితే అది రాజకీయ దర్యాప్తు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుబ్బారెడ్డి గారు. ఆరోపణ చేసింది జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత తెలుగుదేశం మంత్రులు. కాబట్టి సిట్టు వాళ్ళు ఎవరిని అడగాలి? ముందు విచారించాలి, చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. మీకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? జంతువుల కొవ్వు కలిసిందని మీరు ఎట్లా చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? ఆధారాలు ఏమిటి? మీకు చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? ఇది కదా ఎంక్వైరీ ప్రారంభం కావాల్సింది. అక్కడ ప్రారంభం కాకుండా తిరుపతి వెళ్ళి కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్ట్ ఎవరు ఫైనలైజ్ చేశారు, కాబట్టి బోర్డు ఏమైనా నిర్ణయం తీసుకుందా, ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కళ్ళకు కూడా గంతలు కట్టే విధంగా జంతువుల కొవ్వు అనే విషయాన్ని పక్కన పెట్టి, అసలు సిట్ వేసిందే దానికి సుప్రీంకోర్టు, అది పక్కన పెట్టి కల్తీ జరిగిందంటారు. సరే, కల్తీ జరిగింది అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించింది ఏంటి? 14-19 మధ్యలో 4 లారీలు వెనక్కి వెళ్ళి అది వాడారు అని చెప్పి, అది వెనక్కి కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 మరి టైంలో ముఖ్యమంత్రి ఆయనే కదా. అవును, ఆయన బ్రెయిన్ ఉపయోగించి మాట్లాడుతున్నారా లేకపోతే యథాలాపంగా మాట్లాడుతున్నారా? వాడు సిట్టువాడు చెప్పిన దాంట్లో ఆ మాట ఉంది. ఆ మాట ఉందంటే చంద్రబాబు నాయుడు గారి బాధ్యులు కదా. అది చూసుకోకుండా మాట్లాడుతున్నారు. తర్వాత తిరుమల దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయను అనే మాట వాడారు. మరి సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుమల ప్రతిష్టను పత్రికలు దెబ్బతీస్తున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతి మీద కేసు వేస్తే ఎందుకు విత్డ్రా చేశారు? పర్మిషన్ ఎందుకు విత్డ్రా చేశారు? దానికి జవాబు చెప్తారా? అందువల్ల ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి కనకదుర్గ దేవాలయంలో కాళహస్తిలో క్షుద్ర పూజలు జరిగినాయని ఆరోపణలు వస్తే ఎందుకు ఎంక్వైరీ చేయలే? 1000 ఏకాళ్ళ మండపం పూజ చేయడానికి తీసుకున్న నిర్ణయం మీది కదా, మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలే? తూర్పుగోదావరి జిల్లాలో తొక్కిసలాట జరిగి ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం మరి ఇన్సిడెంట్ జరిగితే ఆ దేవస్థానం కట్టించిన ఆయన 90 ఏళ్ళ ఆయన అరెస్ట్ చేశారు తప్ప శ్రీకాకుళం జిల్లాలో. అదే మరి ఎందుకైతే చర్య తీసుకోలేదు? ప్రభుత్వం మంత్రి గారు లేరా? అసలు ఏం అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక పద్ధతి పాడు ఏం లేదండి. అసలు అంత ప్రతిదానికి రాజకీయమే. అందువల్ల సుబ్బారెడ్డి గారు చాలా స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్లు వేశారు. లై డిటెక్టర్ సిద్ధం అన్నారు. సరే, లై డిటెక్టర్ 4 గదుల మధ్య జరిగింది. మీడియా సమక్షంలో సిట్ విచారణకు సిద్ధం అన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? ఆయన కూడా మీడియా సమక్షంలో సిట్ విచారణ కూర్చుంటారా? ఆయన చేసిన ఆరోపణ జంతువులకు కలిసిందన్నారు కదా, అది ఎట్లా అన్నారు? ఆ మాట ఆయనకున్న ఆధారం ఏమిటి? ఎవరు చెప్పారు ఆయనకి? మీడియా సమక్షంలో సిట్టు విచారణ జరపమని ఆయన అడుగుతారా? ఆ ధైర్యం ఉందా? ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఇవాళ కూడా ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు? సుబ్బారెడ్డి గారి పిఏ అప్పనంట. ఆయన మన పిఏ కాదయ్యా మరి మొత్తుకుంటుంటే 2018లోనే వెళ్ళిపోయాడని చెప్తుంటే, మరి ఆయన పిఏని ఆంధ్రజ్యోతిలో రాయటం ఏంటి? ఎవరు రాయిస్తున్నారు? ఎక్కడ తయారవుతున్నాయి ఈ కట్టుకథలు? అందువల్ల వ్యక్తిత్వ హననం, బురద చల్లడం, రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేయటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మొట్టమొదట మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఇక్కడ జగన్ గారికి పక్కన ఉన్నటువంటి ప్రముఖులు ఎవరున్నారో వాళ్ళని టార్గెట్ చేశారు. విజయసాయి రెడ్డి గారు జగన్ గారి పార్టీలో ఉన్నంత కాలం ఆయన టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావన లేదు అసలు. ఆ తర్వాత ఇప్పుడు సుబ్బారెడ్డి గారు టార్గెట్ చేశారు. ఈ మధ్యలో కొన్ని తెలుగుదేశం వెబ్సైట్లు ఏమొస్తుంది? సద్దర్ గారు అక్కడ ఉండడం అవసరమా? ఆయన ఎందుకు ఉంచుతున్నారు? వీళ్ళకేంటో బాధ నాకు అర్థం కాదు. ఈ రకంగా వాళ్ళు ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించేవాళ్ళు ఎవరు ఉండకూడదు. సుబ్బారెడ్డి గారు
పక్కకి తీసేయాలి. ఇప్పుడు సాయిరెడ్డి అది అయిపోయింది, సుబ్బారెడ్డి గారి మీద పడ్డారు. ఇక సద్దర్ గారు, ఇది వాళ్ళ టార్గెట్. అందులో దానికి ఇన్ని రకాలుగా చెబుతారు, నెయ్యి గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. నెయ్యి మీద ఇన్ని 370 కోట్ల స్టిల్ కేసులో పక్కా సాక్ష్యాలు, మద్యం కేసులో పక్కా సాక్ష్యాలు ఉంటే ఏ రకంగా మీరు విచారణకి వెళ్తున్నారండి? దాని మీద విచారణ జరపరా? దాని మీద ఎంక్వైరీ జరపరా? మీ పిఏ దగ్గర 2,000 కోట్ల రూపాయలకు ఆధారాలు దొరికినాయి అంటే దాని మీద విచారణ జరపరా? ఆధారాలు లేని వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు, ప్రజా ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి గారి కేసు ఎందుకు ఆయన కేసు వేయకుండా ఆంధ్రజ్యోతి మీద ఎందుకు విచారణ చేయించాలి? సమాధానం చెప్పాలంటే ఈనాడు వాళ్ళు మార్గదర్శి కేసు ఎందుకు విచారణ చేశారు? నిజాయితీ ఉందే, మీకు కావాలి కాబట్టి. అందువల్ల మీరు ఆంధ్రజ్యోతి ఈనాడు కథలు రాయటువంటి వాళ్ళు మీ అవినీతి గురించి మాట్లాడటం ఏంటి? మార్గదర్శి గురించి కేసులు విచారణ చేయించుకుని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళేమో వాళ్ళ కహానే చాలా ఉన్నాయి చెప్తాను తర్వాత. అందువల్ల ఈ రకంగా మీకు అనుకూలమైన వాళ్ళ మీద కేసులు, మీ మీద కేసులు విత్డ్రా చేసుకుంటారు, మీ అన్యాయాల మీద కేసులు విత్డ్రా చేసుకుంటారు, ఎదుటి వాళ్ళ మీద బుర్ర జరుగుతారు. ఆధారాలు చూపించమంటే చెప్పరు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా మీడియా సమక్షంలో సిట్ విచారణకు సిద్ధమన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు చేయాలి, ఆయన కూడా సిట్ ముందు విచారణకు ఎదుర్కోవాలని నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ ఒక సింపుల్గా దీని మీద కూడా చెప్పండి. శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయనివ్వను, తప్పు చేస్తే ఈ జన్మలోని శిక్ష అని చంద్రబాబు గారు చెబుతున్నారు. మరి ఈ లడ్డూలో జంతుకోవు కలిసిందన్నది శ్రీవారికి అప్రతిష్ట లేక ప్రతిష్ట పెంచేదా? ఇప్పటికి కూడా అదే పాట పాడంటే ఆ పదం మార్చి కల్తీ కల్తీ అని పదే మొన్న ఏం రాశారు, 20 కోట్ల లడ్డూలో ఎన్నో లడ్డూలు పంచారని చెప్పి కరెక్ట్గా 2019-24 మధ్యని అప్రదిష్టమైన రీతిలో ప్రచారం చేస్తారు కదా. సుబ్బారెడ్డి గారు 10 ఏళ్ళు ఎంక్వైరీ చేయండి, మొత్తం 10 ఏళ్లలో జరిగిందని. చంద్రబాబు గారి టైంలో 276 రూపాయలకి ఎట్లా కొన్నారు, మేము 320 రూపాయలకి కొంటే తప్పు అయినప్పుడు అని కూడా ఆయన అడిగారు. సో ఇప్పుడు ప్రతిష్ట ఈ జంతు కొవ్వు అనే దాని ద్వారా శ్రీవారికి అప్రతిష్ట తెచ్చారా లేదా? ఇప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి న్యాయస్థానాలైనా రాజకీయ వేదికలుగా మారుస్తారు, దేవస్థానాలను రాజకీయ వేదికలుగా మారుస్తారు. రాజకీయ లబ్ధి కూరాలు ఎంత తప్పితే ఆయనకి దేవుడి మీద భయం లేదు, భక్తి లేదు. ఇది చాలాసార్లు రుజువైంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కిరీటం పోతే, అమ్మవారి కిరీటం పోతే నకిలీ కిరీటం పెట్టిన మహానుభావుడు పరిపాలన అప్పుడు చేసింది ఆయనే. అంత గొప్పవాడు, ఆయనకి దేవుడి మీద భక్తి ఉందంటే ఎవరు నమ్ముతారండి? వల్ల ఆయన తిరుమల ప్రతిష్ట, ఆయన ఏం చెప్పినా ఆ తిరుమలను రాజకీయ వేదికగా చేసుకుని రాజకీయంగా దేవుడిని అప్రతిష్ట పాలైనా పర్వాలేదు, తనకు రాజకీయాలన్నీ చేకూరాలి. ఇదే టార్గెట్. రైట్.